థియేటర్లలో రూ.91 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించిన సందీప్ రెడ్డి వంగ వివాదాస్పద చిత్రం యానిమల్ జనవరి 26న నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది. సినిమా చుట్టూ మరోసారి చర్చలు రేకెత్తించింది. ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న సీక్వెల్ యానిమల్ పార్క్ గురించి రణ్బీర్ కపూర్ స్వయంగా కొన్ని ఉత్కంఠభరితమైన వివరాలు పంచుకున్నారు. నెట్ఫ్లిక్స్ ఇండియా కోసం నటుడు, స్టాండ్ అప్ కమెడియన్ అనుభవ్ సింగ్ బస్సీతో జరిగిన సంభాషణలో చిత్ర నిర్మాణ సమయంలో చాలామంది యానిమల్ కథ పూర్తిగా తెలియదని నటుడు వెల్లడించారు. బాబీ దేఓల్ సార్ కథ గురించి ఎటువంటి అవగాహన లేదు. అనిల్ కపూర్ సార్ తండ్రి, కొడుకుల కథ తెలుసు. కానీ చాలా విషయాల్లో సందీప్ తన స్క్రిప్ట్ గురించి చాలా రహస్యంగా ఉంచారు. యానిమల్ పార్క్ విషయానికొస్తే అతను వంగ 1 లేదా 2 సన్నివేశాలు సిద్ధం చేసి నాకు వివరించారు. అవి చాలా ఉత్కంఠభరితంగా ఉన్నాయి అని రణ్బీర్ చెప్పారు. ఇప్పుడు మొదటి భాగం విజయం వల్ల అతనికి ధైర్యం మరింత చీకటి, లోతైన మరియు సంక్లిష్టంగా మారడానికి ఉంది. అతను ఏదైనా చేయగలడు అని అన్నారు. టాక్సిక్ పురుషత్వం గురించి కూడా చాలా ఆరోగ్యకరమైన సంభాషణ ప్రారంభమైంది. ఇది చాలా గొప్ప విషయానికి, ఎందుకంటే సినిమా కనీసం ఒక సంభాషణను ప్రారంభిస్తుంది. ఏదైనా తప్పు ఉంటే అది తప్పు అని మీరు చూపించకపోతే, సమాజంలో సంభాషణ ప్రారంభం కాకపోతే మనం దానిని ఎప్పటికీ గ్రహించలేము అని ఆయన పరిశీలించారు. కాబట్టి మేము పోషిస్తున్న పాత్రలు అవి పాత్రలు. నటులుగా మనం వారి పట్ల సానుభూతి కలిగి ఉండటం చాలా ముఖ్యం, ఎందుకంటే మనం దానిని పోషించాలి. కానీ ప్రేక్షకులుగా ఏది తప్పు అని మీరు నిర్ణయించాలి. మీరు తప్పు వ్యక్తిపై సినిమా తీయవచ్చు మరియు దానిని తీయాలి, ఎందుకంటే మీరు వారిపై సినిమా తీయకపోతే సమాజం ఎప్పుడూ మెరుగుపడదు అని నటుడు చెప్పారు.